వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. టైం అయితే 8 o'clock అయింది మార్నింగ్. ఇది నిన్నటి ఫ్రైడే రొటీన్కి కంటిన్యూషన్ అనమాట. పొద్దునే వంట అయిపోతుంది కదా, మళ్ళీ ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ ఉంది, ఇంకా నాదంతా నేను 9 o'clockకి ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే వంట మళ్ళీ ఎవరి కోసం అనుకుంటున్నారా? ఇంటికి గెస్ట్ వస్తున్నారండి. సో వాళ్ళ కోసం మళ్ళీ కంప్లీట్ లంచ్ అయితే ప్రిపరేషన్స్ చేస్తున్నాను. పప్పు, కూర అండ్ పులుసు. పచ్చళ్ళు ఆల్రెడీ రీసెంట్గా పెట్టాను కదా, అవి వేసేద్దాము అన్నట్లు. ముందుగా అయితే 2 లీటర్ థిక్ బాటమ్ కుక్కర్ ఉంటుంది కదా మన ఇంట్లో, అది తీసుకున్నాను ముక్కల పులుసు చేయడానికి. రెసిపీ చూడండి జాగ్రత్తగా, చాలా టేస్టీగా వస్తుంది. సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోతుంది గెస్ట్ వస్తున్నప్పుడు. ఆయిల్ తీసుకుని మంచిగా ఆవాలు, 4 మెంతి గింజలు, జీలకర్ర వేసుకుని 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు మనము దీనిలో కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. మంచిగా ఫ్రెష్ కరివేపాకు వేయంగానే పులుసు పోపు వాసన అదిరిపోతుంది. మెంతులు, కరివేపాకు, ఇంగువ కలిసి చూస్తున్నారు కదా, కూడా యాడ్ చేసేసాను. ఇంగువ తగిన మోతాదులో వేయకపోతే వెగటుగా అనిపిస్తుంది, చూసుకుని వేసుకోండి. మంచిగా పోపు అంతా మిక్స్ అయిపోయింది. ఇంతకీ కుక్కర్లో పులుసు ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? నావంతా ఫటాఫట్ అయిపోవాలి కదా వంటలు, అందుకని అనమాట. సో నేను ఇంతకీ ముక్కల పులుసులోకి మీ ఇంట్లో ఏ వెజిటబుల్ అన్నా మీరు వేసుకోవచ్చు, మరి క్యాబేజ్లు, బీట్రూట్లు కాకుండా క్యారెట్ దగ్గర నుంచి. బట్ నేను ఈసారి ట్రెడిషనల్గా ఆనపకాయ ముక్కల పులుసు చేద్దాం అనుకుని ఆనపకాయ అండ్ మునక్కాయ యాడ్ చేశాను. టామరిన్ జ్యూస్ వేసుకునేటప్పుడు యాక్చువల్గా టొమాటో అవసరం ఉండదు. టొమాటో వేయడం వల్ల ఒకలాంటి సూపీ కన్సిస్టెన్సీ, చిక్కదనం తెలుస్తుంది, నాకు అలా అనిపిస్తుంది. మరి అందుకని నేను ఒక పెద్ద టొమాటో వేసుకున్నాను. ఎప్పుడు కూడా కూరలు ఆర్ వంట చేసేటప్పుడు మనము ఉప్పు, పసుపు వేస్తే సాఫ్ట్ అయిపోతాయి. అందుకని నేను ఫస్ట్ ఉప్పు, పసుపు, కారం యాడ్ చేశాను. ఇదేంటి అనుకుంటున్నారా? చేత్తో వేస్తున్నాను. కూర పొడి అండి. నేను ఇంట్లో యూజువల్గా ఒక పెద్ద బాటిల్ నిండా 1/2 kg కూర పొడి అయితే ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో కానీ అయిపోయినప్పుడల్లా కానీ కొట్టి పెట్టుకుంటాను. దీంతో నేను సాంబార్ మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు, వంకాయ కారం పెట్టి కూర చేసుకోవాలన్నా, ఇడ్లీ పొడి కింద కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మంచిగా ముక్కలన్నీ వేయించుకుని ఒక 2-3 minutes చింతపండు పులుసు గుజ్జు తీసుకుని యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో తగినంత వాటర్ అయితే ఇప్పుడు మనకి ఎంత పులుసు, ఎన్ని మంది పీపుల్ తింటాం లంచ్కి అని చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక చిన్న టీ గ్లాస్లో వాటర్ అయితే నేను యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ చూస్తున్నారు కదా. సో అంతే. ఇప్పుడైతే వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ మెయిన్ది బెల్లం అనమాట. పులుసులో చింతపండు లెవెల్ మనకి మంచిగా బ్యాలెన్స్ అవ్వాలి, ఎన్హాన్స్ అవ్వాలి అన్న కొంచెం చింతపండు బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకుంటాము. మా ఇంట్లో ఏంటంటే యూజువల్గా ఎక్కువ క్వాంటిటీ వేస్తారు. అది తీసుకునేటప్పుడు అలవాటు ప్రకారం తీసుకున్నా కానీ వచ్చే గెస్ట్లు అంత తినరని తెలిసి తగ్గించి మళ్ళీ యాడ్ చేశాను. దాట్స్ ఇట్. 2 whistles రానిచ్చాను, ఎందుకంటే మళ్ళీ మునక్కాయ పేస్ట్ అవ్వకూడదు, ఆనపకాయ చెదిరిపోకూడదు. ఇలా మూత తీసి కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ లిడ్ పెట్టేయండి మిక్స్ చేసి. ఇలా మళ్ళీ తినేటప్పుడు మూత తీసారో గుమగుమలు వచ్చేస్తాయి మీ ఇంట్లో. అండ్ ఇలా పులుసు తయారు చేసుకున్న తర్వాత అన్నం, పెసరపప్పు కనుక వండి పక్కన పెట్టుకుంటే దాన్ని ఇందులో మిక్స్ చేసి ఒక్క బాయిల్ రానిస్తే కదమ్మం రెడీ అయిపోతుంది. చూసారా, ఒక్క రెసిపీతో 2 వంటలు చెప్పాను ఈరోజు. వంకాయ కారం పెట్టిన కూర అండ్ ఆ పప్పు ఒకటి చేశానమాట. ఆ పులుసుకి కాంబినేషన్లో చాలా యమ్మీగా ఉంటుంది. ఈవెన్ నేను తినే కీన్వాతో తినచ్చు, జొన్ననంతో తినచ్చు, కొర్రలతో కూడా ఈ కాంబినేషన్ తినచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాను తెలుసా? ఉత్తిగా పంపించేస్తే గెస్ట్లని బాగోదు కదా, దట్టు ఆఖరి శ్రావణ శుక్రవారం వస్తున్నారు. అందుకని 11 o'clockకి వాళ్ళు వచ్చే ముందు వేడిగా ఉంటుందని పెసరపప్పు పొద్దున్నే నానపెట్టి అప్పుడు 1 whistle రానిచ్చాను. అదే కనుక అప్పటికప్పుడైతే ఒక 2-3 whistles వస్తేనే మెత్తగా అవుతుంది. నానపెట్టి ఉంచుకోవడం వల్ల 1 whistle వచ్చేసింది. పాలు కాచిని అందులో యాడ్ చేసి మరిగిస్తూ, బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు. నాకు డౌట్ వచ్చింది పాలు ఏమైనా విరిగిపోతాయేమో అని చెప్పి చక్కగా షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను టేస్ట్కి తగినంత. అండ్ మంచిగా గీలో రోస్ట్ చేసుకున్న జీడిపప్పు అండ్ కొబ్బరి తురిమేసి మిక్సీలో పల్స్ చేసేసాను అనమాట మెత్తగా. అప్పుడు మంచిగా నెయ్యిలో వేయించుకుని యాడ్ చేసుకుంటే కొంచెం పచ్చకర్పూరం, ఇలైచి కూడా వేయండి, అదిరిపోతుంది.
ఇవన్నీ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 2 నైవేద్యాలు నవరాత్రులకి ఆర్ వినాయక చవితికి యూజ్ అయ్యేవే చెప్పాను. చూడండి, ఇక్కడైతే లంచ్ చూపిస్తున్నాము, ఏమేమి తింటున్నాం మేమని. ఇక కూర్చుంటాను నేను హాయిగా ఎంజాయ్ చేస్తాను. ఫ్యాన్ అయినా ఇది జొన్న అన్నం, వంకాయ కూర, పప్పు, ముక్కల పులుసు, అల్లం పచ్చడి, టొమాటో పచ్చడి, గోంగూర పచ్చడి, అక్కడ ఒక పెరుగు మూతెత్తండి అమ్మ, పెరుగు, నీళ్ళు, అన్నం, వాటర్. మేము బాగా ఇచ్చండి, ఓన్లీ ఇలా కొన్న వాటరే ఇస్తాం అనమాట. అది మొన్న బాటిల్ ఎందుకో కొన్నా కదా అక్కడ యాదగిరి గుట్టే టొమాటో కదా. వీడియోలో ఎక్సైటింగ్గా ఉండబోతుంది వీడియోని, అంటే నాకు అది ఎక్సైట్మెంట్, మరి చూసే వాళ్ళకి తెలీదు. వీళ్ళు నా మ్యూజిక్ బ్యాచ్ ఫ్రెండ్స్, అంటే నాతో పాటు అయితే కాదు, వీళ్ళు ఒకళ్ళు సీనియర్ ఒకళ్ళు జూనియర్ అనమాట, నేను వాళ్ళ మధ్యలో బ్యాచ్. సో మేము ఎప్పుడు కూడా ప్రోగ్రామ్స్ అప్పుడు కలుసుకుంటూ ఉంటాము. ఆ విధంగా ఒక 3-4 ప్రోగ్రామ్స్ బాగా రెగ్యులర్గా వెళ్ళి నెలలు ఎంత క్లోజ్ అయిపోయామంటే చాలా బాగా క్లోజ్ అయిపోయాము. సో నేను లాస్ట్ మంత్ వీళ్ళని మీట్ అయినప్పుడు కూడా లూలు మాల్ది మీకు పెట్టాను కదా, జేఎన్టీయూ షాపింగ్కి వెళ్ళినప్పుడును. సో మేము అప్పుడే అనుకున్నాం ఎవ్రీ మంత్ మీట్ అవుదాము అని. శ్రావణ మాసం వస్తుంది కదా, ఈసారి బయట కాకుండా ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళ ఇంట్లో అనుకున్నాం. ఫస్ట్ 2 వీక్స్ ఎందుకో ఎవరికి కుదరలేదు, ఒకళ్ళకి గెస్ట్లు ఉన్నారు, ఒకళ్ళకి ఇంకా పిల్లల ఎగ్జామ్స్ అవుతున్నాయి, యూనిట్ టెస్ట్లు కూడా, అందుకని మేము ఇంకా కలుసుకోలేకపోయామన్నమాట. నేను ఆల్రెడీ 3rd వీక్ బుక్ చేసేసుకున్నాను కాబట్టి 3rd వీక్ రమ్మన్నాను, లంచ్కే రండి అంత దూరం నుంచి వస్తారు కదా అన్నట్లు. వీళ్ళు మ్యూజిక్ ఫ్రెండ్స్ ఎలా అయ్యారనుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారు, మా పిల్ల నేర్చుకుంటుంది, మేము ముగ్గురం మదర్స్ కూడా నేర్చుకుంటాము. సో ఆ విధంగా అసోసియేషన్ అన్నది డెవలప్ అయిందనమాట. ఎస్పెషలీ మాకు ఎక్కడ కమ్యూనికేషన్ బాగా డెవలప్ అయింది అంటే, మా మ్యామ్ ఒక కలర్ చెప్తారు కదా డ్రెస్ కోడ్, మేము ఆ ఇంటికి వచ్చిన తర్వాత శారీస్ తీసి వీడియో కాల్లో ఏమంటే మీకు ఇది ఉందా నాకు ఇది ఉంది అన్నట్లు. సో గ్రీన్ బార్డర్ శారీ వేసుకున్న ఆవిడ పేరు పల్లవి, ఆవిడకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, స్ప్లెండిడ్ పల్లవి అని చెప్పి. శారీ బిజినెస్ చేస్తూ ఉంటారు. నేను ఈసారి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట కపుల్ ఆఫ్ డేస్లో. అప్పుడు తన దగ్గర ఉన్న స్టాక్ని కూడా నేను షూట్ చేసి మీకు చూపిస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కొనుక్కోవాలనుకున్న వాళ్ళతో, మీరు కొనుక్కోవాలనుకున్న ఆర్డర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే కూర్చొని బాతకాన్ని పెట్టాం తిన్నది అరిగేదాకా. నేను వాళ్ళని వచ్చేటప్పుడే ఒక రిక్వెస్ట్ చేశాను, పాడాలి మా ఇంట్లో అని చెప్పి. సో మామూలుగా ఫ్రైడే కాబట్టి శారీస్ అనుకున్నాం, కానీ ఇంతకీ కలర్ కూడా అనుకుని పింక్ వేసుకుందాం, షేడ్స్ ఆఫ్ పింక్ అన్నట్లు ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే లాస్ట్ వీక్ కంటి శుక్రవారం ఈ వీక్ పాడమన్నారు కదా ఫ్రైడే, అందుకని మీకోసం ఈ పాట. మనం ఫోన్ చూసుకుందాం అండి, ఇట్లే ఉండండి. తాళం వేస్తారు ఇప్పుడు మీరు, వేయండి. కంటి శుక్రవారము గడియలేడింట అన్ని అలమేల్ మంగ అండనుండే స్వామిని, కంటి శుక్రవారము గడియలేడింట అన్ని అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు. చెమ్మతోన వేష్టువాలు రొమ్ము తల మోల చుట్టి, చెమ్మతోన వేష్టువాలు రొమ్ము తల మోల చుట్టి తుమ్మెదవై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి.
పచ్చకప్పురమేనూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగా దిగనలది. పచ్చకప్పురమేనూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగా దిగనలది. అచ్చరపడి చూడా అందరి కన్నులకింపై, అచ్చరపడి చూడా అందరి కన్నులకింపై, నిచ్చమల్లె పువ్వలే నిటుతానుండే స్వామిని కంటి. శుక్రవారము గడియలేడింత అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని కంటి. తట్టుకునుగే కూరిచి చట్టలో చేరిచి నిప్పు పట్టి కరిగించి వెండి పల్యాల నుంచి. తట్టుకునుగే కూరిచి చట్టలో చేరిచి నిప్పు పట్టి కరిగించి వెండి పల్యాల నుంచి. మేను నిండా పట్టించి దిద్ది ఘట్టముగా మేను నిండా పట్టించి దిద్ది బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని కంటి. శుక్రవారము గడియలేడింద్ర అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని కంటి. థ్యాంక్ యూ గైస్. అదనమాట మీరు అడిగిన పాట మా నోట. అసలైన విషయం వాళ్ళని పిలిచింది అమ్మవార్లుగా కదా. శ్రావణ శుక్రవారం చక్కగా లక్ష్మీ సరస్వతుల్లా మా ఇంటికి వచ్చి నా చేతి వంట తిని తృప్తిగా తాంబూలం స్వీకరించి వెళ్ళారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఉండాలండి, ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఉండాలి మనకి. ఏదో అవసరానికి ఫ్రెండ్షిప్లు కాదు ఇవి, సరదాగా మనకి అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా. స్కూల్లో నైబర్స్ లాగా, కాలనీ మేట్స్ అని. ఇప్పుడు నాకైతే మ్యూజిక్లో ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఫ్రెండ్స్, ఇలా రకరకాల ఫేజెస్ అండ్ స్టేజెస్ ఆఫ్ మై లైఫ్లో ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అనమాట. సో తినని మేము ఎక్కువ ఏడిపిస్తూ ఉంటాము. అలా అన్నాను అనుకోండి, రేపు పొద్దున్న వీడియో చూసి ఎందుకు చెప్పారు అలాగా అని మళ్ళీ కొంచెం కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇట్స్ ఫన్ అనమాట. రేపు యాక్చువల్గా వీళ్ళింటికే రమ్మని ఇన్వైట్ చేసింది. చూడాలి, ప్రణవ్యకి ఫీవర్ వచ్చింది సడన్గా ఈవినింగ్, తగ్గితే వెళ్ళాలి. ఫొటోస్ ముఖ్యం కదా బిగులు. సో ఫొటోస్ అయితే 2-3 తీసుకున్నాము, మ్యాక్సిమం ట్రైపాడ్ పెట్టి సెల్ఫీ మోడ్లో అలాగా. అదన్నమాట ఇవాళ వీడియో. హోప్ ఇవాళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే చాలా వీడియోస్ ఉన్నాయండి, 5-6 ఇయర్స్గా పోస్ట్ చేస్తున్నాను, చూడొచ్చు మీరు. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అని మీకు కనిపిస్తుంది, ఫస్ట్ ఆప్షన్. అది ప్రెస్ చేశారనుకోండి, ప్రతిరోజు నేను 2 o'clockకి వీడియో పెడుతూ ఉంటాను. ఒకవేళ మిస్ అయినా రోజు మొత్తంలో ఒక్కసారైనా పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉంటాను కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.